హాయ్ అందరికీ, మనం ఈరోజు బీరకాయ పొట్టు పచ్చడి చేస్తున్నామండి. ముందుగా కళాయి తీసుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలి. మనకి పచ్చిమిర్చి, జీలకర్ర, కొంచెం ధనియాలు, ఒక 4 రెబ్బలు వెల్లుల్లి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న వాటిని వేరే గిన్నెలోకి తీసుకొని అదే కడాయిలో మనం పక్కకి క్లీన్ చేసుకున్న బీరకాయ పొట్టుని వేసి ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేశాక మనకి చాలా బాగుంటుందండి. ఫ్రై చేసే కొద్దీ స్మెల్ చాలా బాగుంటుంది. మన హెల్త్కి కూడా మంచిదండి ఇలాంటి చట్నీస్ తింటే. అలాగే కొద్దిగా పసుపు వేసుకొని, కొంచెం పసుపు ఎందుకు వేసుకుంటున్నానంటే పచ్చివాసన ఎప్పుడే పోతుంది. సో పసుపు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని అలా 10 మినిట్స్ ఫ్రై చేశానండి. సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. మనకి హైలో పెట్టుకుంటే టేస్ట్ మాడినట్టు అనిపిస్తుంది కదా. సో సిమ్లో పెట్టుకొని ఇలా మంచి కలర్ రావాలి. అలా కలర్ వచ్చాక కొంచెం చల్లగా అయ్యాక మనకి మిక్సీ పట్టుకోవడమేనండి. అట్లా మిక్సీలో పట్టుకొని మనకి సపరేటెడ్గా, అంటే కొంతమంది తాలింపు పెట్టుకుంటారు, కొంతమంది తాలింపు పెట్టుకోరు. సో నేనైతే పెట్టుకోనండి. ఇలా జస్ట్ మిక్సీ చేసేసి ఇంకా మనం వేడివేడి రెడీ. మీకు నచ్చింది మన పెసరట్లో చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ మై ఛానల్. అంతేనండి.